ఒక సైనికుని డెడ్ బాడీ ఆయన కుటుంబానికి తీసుకునేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు ఇచ్చిన టాస్క్ సైనికులు ఎవరైతే చనిపోయారో ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నార్మల్గా జరిగే కార్యక్రమాలు అందరూ తెలుసు కాబట్టి 15 నుంచి 20 డెడ్ బాడీస్ తీసుకుపోయి వాళ్ళందరికీ చేసి ఏ చిన్న తప్పు జరిగినా దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సార్? సైన్యంలో ఒక సామెత ఉంటుంది, వన్స్ సోల్జర్ ఈజ్ ఆల్వేస్ సోల్జర్. అంటే ఒక్కసారి మనం సైనికులుగా పనిచేసినామంటే చచ్చిపోయే వరకు కూడా మనం సైనికులమే. మీ ముందే ఒక సైనికుడు వీరమరణం పొందినప్పుడు భయం ఏం అనిపించలేదమ్మా, బాధ అనిపించింది. సైనికుడు భయపడితే మనం విధులు నిర్వహించలేం కదా. సార్, మీరు భారత నావికా దళంలో పనిచేశారు కదా, అక్కడ చేసిన సేవ గురించి మాకు చెప్పగలరా? 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు నేను పార్లమెంట్లోనే ఉన్నాను. అక్కడ మేము చాలా రోజులు స్ట్రక్ అయినాము. నేను యాక్చువల్గా ట్రైనింగ్ పర్పస్లో ఢిల్లీకి పోయినాను. నేను ఆ పీరియడ్లో మేము మన ప్రాదేశిక జలాలను రక్షించే క్రమంలో 3 నెలల పాటు గడ్డకు కూడా రాకుండా, ఇంటికి రాకుండా సముద్రంలోనే ఉండడం జరిగిందమ్మా. ఇది మాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఎయిర్ క్రాఫ్ట్ ఒకసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ఎంత ఎత్తులో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది మేము కంప్యూటర్ స్క్రీన్ పైన కూర్చొని, ఇప్పుడు కంప్యూటరు ఆనాడు మాన్యువల్గా, మొన్న ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు వెళ్ళింది మహిళా పైలట్స్. అంత చీకట్లో ఫిలింని తీసుకొని పోయి వాళ్ళు డ్రాప్ చేసి సురక్షితంగా వాపస్ వచ్చినారు. సో వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేము వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా యాటిట్యూడ్ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు నాకంటే మైక్లో మాట్లాడుతూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. సార్, మీరు గన్స్కి లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం అత్యంత కీలకమైన బాధ్యతగా తీసుకుంటారని మేము విన్నాం. ఏంటిదంటే ట్రయాంగిల్ ద్వారా లేదా టేపింగ్ ద్వారా లేదా రిడక్షన్ టు సెంటర్ మ్యాప్ సపోర్ట్ ద్వారా నైట్ 7 గంటల సమయంలో మేము పోస్ట్ నుంచి స్టార్ట్ అయినాం. ఎక్కడ కార్గిల్ గ్రౌండ్ బేస్ నుంచి మన వెపన్ మనతో పాటు మన లగేజ్ అంతా తీసుకొని ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్స్ అవుతాయో అక్కడి నుంచి ఆ పోస్ట్ పోవడానికి ఈవినింగ్ 7 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4 గంటలకు చేరుకున్నాం. మాకు వాటర్ ఉండదు, ఏముండదు. అదే బర్ఫ్ తీసుకోవాలి, వేడి చేసుకోవాలి, నీళ్ళు వేసుకోవాలి, అవే నీళ్ళు తాగాలి, అన్నిటికీ అదే ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియాలో పోలీసులకు ఆర్మీకి మధ్యన ఎన్నో గొడవలు జరుగుతున్నాయని రీల్స్ తరచుగా వస్తుంటాయి. అలా ఎందుకు జరుగుతున్నాయి? దాని ద్వారా మన దేశానికి చెడ్డ పేరు కూడా రావచ్చు కదా. దక్షిణ భారతదేశంలో సైనికులు తక్కువ, ఉత్తర భారతదేశంలో సైనికులు ఎక్కువ. యుద్ధం అనేది మనం ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ మేమున్న పోస్టులలో మాకు ఎలాంటి భయం లేకుండే, మాకు వచ్చిన టాస్క్ ఎలా చేయాలి, మా టాస్క్ పైనే మా ఉద్దేశం ఉండేది. గాయాలు నొప్పులు ఉంటాయి, అందరికీ ఉంటాయి. చిన్న ముళ్ళు గుచ్చితేనే ఎంతో నొప్పి ఉంటుంది. అలాంటిది నా చేయి వినప్పుడు నేను చాలా బాగా అనుభవించాను. నమస్కారం అందరికీ. భారతదేశ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్న కాలంలో వారు ఇచ్చిన స్లోగన్ జై జవాన్ జై కిసాన్. రైతుల గురించి మనకు ఎంతో కొంత తెలుసు, కానీ దేశ రక్షణకు, దేశ సరిహద్దులలో అహర్నిశలు కృషి చేసే సైనికుల గురించి మనకు తెలిసింది అంతంత మాత్రమే. వారు చేసే పోరాటం గురించి అందరికీ తెలియపరిచేందుకు, విద్యార్థులతో అవగాహన పెంచేందుకు మీ ముందుకు రిటైర్డ్ సైనికులను తీసుకొస్తున్నాం. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎస్ఎస్సి బిపిఎల్ సంస్థ. సైనికానికి సలాం అంటూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ S6 ఛానల్ ప్రేక్షకులకు అందజేస్తారు. ముందుగా మానేటి కిషన్ రెడ్డి గారు మన ముందుకు రాబోతున్నారు. వెల్కమ్ సార్. సముద్ర జలాలలో నేవీలో పనిచేస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు మన ముందుకు రానున్నారు. స్వాగతం సార్. దాసరిపల్లా జోజీ గారు, వారు ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. వీరు సిద్దిపేట ప్రాంతానికి సుపరిచితులు. మానసిక వికలాంగుల కేంద్రం నిర్వహిస్తున్నారు సిద్దిపేటలో. వారు మన ముందుకు రానున్నారు. స్వాగతం సార్. ఐలేని స్కైలాబ్ రెడ్డి గారు, సైన్యంలో పదాతి దళంలో అందించిన సేవలు మనకు వివరించడానికి వస్తున్నందుకు సంతోషం. వెల్కమ్ సార్. పదాతి దళంలోనే పనిచేసిన మరో సైనికులు అంబటి చంద్రమౌళి గారు, సైనికులుగా చేసిన సేవలు, భారతదేశానికి అందించిన గౌరవ మర్యాదలు మనకు వివరించడానికి రానున్నారు. వెల్కమ్ సార్. మేము అడగగానే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నారాయణపేట పాఠశాలలో నిర్వహించడానికి అనుమతించిన బండోజు నరసింహాచారి గారికి
ఇతర పాఠశాల సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు గారికి కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సైనికానికి సలాం కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకు విచ్చేసిన త్రివిధ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన ఆర్మీ అధికారులకు నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎస్ఎస్సి బీపీఎల్ ఆధ్వర్యంలో S6 ఛానల్ వారు మనకి అవకాశం ఇచ్చారు. మనము ఇప్పుడు భద్రంగా ఉన్నాము, సేఫ్గా ఉన్నామంటే వీలే కారణం. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం చూస్తే ఉత్తర భారతదేశంలో ప్రతి ఇంటికి ఒకరు సైన్యంలో చేరుతారు, ఒకరు కాకపోతే ఇద్దరైనా చేరుతారు. కానీ మన దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ మంది ఆర్మీలో చేరుతారు. ఈ మధ్యన కొంచెం పెరుగుతుంది సంఖ్య. కాబట్టి దేశ సేవ చేయాలంటే మనసుంటే కాదు, ఆర్మీలో చేరాలి. ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలి. ఇజ్రాయెల్ లాంటి కొన్ని దేశాల్లో కాలేజీ పోయిన ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా 1 సంవత్సరం లేదా 2 సంవత్సరం సైనిక శిక్షణ ఇస్తారు. ఎందుకు? సైనిక శిక్షణ ఇస్తే వాళ్ళలో దేశభక్తి పెరుగుతుంది, అదేవిధంగా వాళ్ళ జీవితంలో వచ్చే ఒడిదుడుకులను కూడా తట్టుకునే శక్తి వస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు గారికి ధన్యవాదాలు. వారు మనకు అందించిన సూచనలు, సలహాలు పాటిద్దాం. మీకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఏం చేశారు, వీరేదో చెప్తున్నారు కాదు, వారు స్వయంగా చేసిన అనుభవాలను మీరు అడిగే ప్రశ్నలకు జోడిస్తూ మీకు పూర్తి సమాధానాలు ఇస్తారు. సార్, నేను గిరి శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. సార్, మీరు భారత నావికా దళంలో పనిచేశారు కదా, అక్కడ చేసిన సేవ గురించి మాకు చెప్పగలరా? డ్యూరింగ్ మై సర్వీస్ ఇన్ నేవీ, ఆ పీరియడ్లో ఏదైతే 16.5-17 సంవత్సరాల సర్వీస్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు మాకు బాగా గుర్తున్నాయి. దాంట్లో ఇందాక కిషన్ రెడ్డి గారు చెప్పిన విషయము, 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు నేను పార్లమెంట్లోనే ఉన్నాను, పార్లమెంట్ దగ్గరనే ఉన్నాను. అక్కడ మేము చాలా రోజులు స్ట్రక్ అయినాము. నేను యాక్చువల్గా ట్రైనింగ్ పర్పస్లో ఢిల్లీకి పోయినాను నేను ఆ పీరియడ్లో. అయితే మా ట్రైనింగ్ ఇది డిసెంబర్లో జరిగింది, డిసెంబర్ 13 తారీఖున జరిగింది. మా ట్రైనింగ్ యాక్చువల్గా అయితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు జరగాల్సి ఉండే. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ మీద అటాక్ జరిగిందో వెంటనే దాన్ని మా ట్రైనింగ్ను రద్దు చేసి మమ్మల్ని యూనిట్కి పంపించేశారు. విశాఖపట్నంలో మేము మన ప్రాదేశిక జలాలను రక్షించే క్రమంలో 3 నెలల పాటు గడ్డకు కూడా రాకుండా, ఇంటికి రాకుండా మొత్తం సముద్రంలోనే ఉండడం జరిగిందమ్మా. ఇది మాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. 1993లో నేవీది ఒక షిప్ మునిగిపోయింది. ఆ నేవీ షిప్ మునిగిపోయినప్పుడు 2 రోజులు రాత్రులు పగళ్ళు మేము 2 రోజులు అక్కడనే చుట్టూతలు తిరుక్కుంటూనే ఉన్నాం. అదేవిధంగా ఒక రోజు హెలికాప్టర్ కూలిపోయింది. హెలికాప్టర్ కూలిపోయినప్పుడు దాదాపు మేము ఒక్క రోజు కూడా నిద్రపోకుండా 3 రోజులు హెలికాప్టర్ను వెతికి అందులో 2 పైలట్లు బతికారు, ఒక డైవరు, ఎయిర్ క్రూ డైవర్ అంటారు, అతను మాత్రం చనిపోయాడు. వాళ్ళని ఎతకడానికి మాకు 3 రోజులు పట్టింది. 3 రోజులు మేము నిద్రాహారాలు మానేసి ఆ ఆపరేషన్స్లో పాల్గొన్నాము. సో ఈ విధంగా రక్షణ వ్యవస్థ అంటేనే ఒక ఛాలెంజెస్తో కూడుకున్న వ్యవస్థ. అటువంటి ఛాలెంజెస్తో కూడుకున్న వ్యవస్థలో మనం పనిచేసినప్పుడు మన భూగోళంత వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. నేను జోజీ దాసరి పల్లె సార్ గారిని ప్రశ్న అడగబోతున్నాను. గగనతన వినియోగదారులకు సంఖ్యలను తట్టుకోవడానికి ఎయిర్ నావిగేషన్ సేవలను ఎలా ఉపయోగించారు? వినూత్న క్వశ్చన్ అడిగింది, కానీ ఈ కార్యక్రమం ఒక వినూత్నంగా ఉంది. సో థ్యాంక్ యూ ఎస్ఎస్సి బీపీఎల్. నాకు రకరకాల పోస్టింగ్స్ వచ్చాయి. మొట్టమొదటిది నాకు శ్రీనగర్లో వచ్చింది 84లో. సో అప్పుడు అందరు అనేవారు భూలోక స్వర్గం అని. ఇప్పటికీ అలాగే ఉంది, కానీ పరిస్థితులు కొన్ని మారాయి. ఎయిర్పోర్ట్ నుంచి ఏదైనా ఒక విమానము గాలిలోకి ఎగరాలి అంటే అది ఒక ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకున్న ఆ సమయానికే వెళ్ళాలి, అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కడుపు నొప్పి వస్తుంది, మా పక్క వాళ్ళు పైకి వెళ్ళిపోయినరు నేను రాను అనేదానికి లేదు. ఆ టైంకి వాడు ఆ పైలట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అలా లేకుంటే వాళ్ళ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళకి రిమార్క్స్ వెళ్తాయి. సో అలాంటి ఎయిర్క్రాఫ్ట్ ఒకసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ఎంత ఎత్తులో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు అనేది మేము కంప్యూటర్ స్క్రీన్ పైన కూర్చొని, ఇప్పుడు కంప్యూటరు ఆనాడు మాన్యువల్గా 1 సెకండ్కు లేకుంటే ఒకసారి స్క్రీన్ పైన వచ్చిన తర్వాత రేఖ దాన్ని ఇంత దాటింది కాబట్టి ఇన్ని కిలోమీటర్లు స్పీడ్ ఉంది అని మేము అప్పుడు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు స్క్రీన్ పైన డిజిటల్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మన మ్యాప్ తీసుకుంటున్నాం. అదే మన పౌరయాన శాఖ అంటే ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ వాళ్ళు వస్తే వాళ్ళు అనుకున్న గమ్యాన్ని కాకుండా మన మిలిటరీ ఎయిర్ బేస్లోకి తీసుకొచ్చి వాళ్ళని దించి వాళ్ళను ఇంటరాగేట్ చేసే క్రమము మా ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతుంది.
అలాంటి కీలకమైన ఆఫీస్లో నేను చేశాను. అక్కడి నుంచి తిరిగి 2వ యూనిట్కి వచ్చినాను. అక్కడ ఇంకా అదే విధమైన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. 3వది ఢిల్లీలో దాదాపు 6 సంవత్సరాలు ఉన్నాను నేను. ఆ 6 సంవత్సరాలలో ఏం చేశామంటే, ఇప్పుడు మీరు అందరూ ఎయిర్క్రాఫ్ట్ నుంచి వచ్చి బాంబులు వేస్తుంటారు అని అంటుంటారు. సో ఆ బాంబులు ఎలా వేస్తారు అంటే, పైలట్ ఏదో తీసుకుని పోయి బటన్ నొక్కడం కాదు. ఆ పైలట్కు మేము ఒక ఫిలిం తయారు చేసి ఇచ్చేవాళ్ళం. అంటే రేఖాంశాలు అక్షాంశాలను కోఆర్డినేట్ తీసుకొని పిన్ పాయింట్ నారాయణరావుపేట హై స్కూల్లో ఎలిమెంటరీ సెక్షన్ లేకుంటే కొత్తగా వస్తున్న బిల్డింగు రేఖాంశాలు తీసుకొని దాన్ని ఫీడ్ చేసి ఫోటో తయారు చేసి ఆ పైలట్లకు ఇచ్చేవాళ్ళం. అది కూడా జగ్వార్ అనే ఒక ముఖ్యమైన విమానానికి. వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళి మేము ఇచ్చిన దాని ప్రకారంగా వాళ్ళు ఆ దారిలో వెళ్ళి దాన్ని డ్రాప్ చేసి నాశనం చేసి, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అన్నారు, లేకుంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో 2 వెళ్ళింది మహిళా పైలట్స్. వాళ్ళే అంత చీకట్లో ఫిలింని తీసుకొని పోయి వాళ్ళు డ్రాప్ చేసి సురక్షితంగా వాపస్ వచ్చినారు. సో వాళ్ళు తిరిగి వచ్చే వరకు మేము వాళ్ళని మీరు ఇక్కడున్నారని మేము కంటిన్యూగా చెప్తూ ఉండాలి. అట్లా మేము చెప్పకుంటే వాళ్ళు వేరే ఏదో స్థలానికి వెళ్ళి, ఇంతకుముందు అభినవ్ బింద్రా సార్ ఒక వింగ్ కమాండర్ గారు ఆ టైంలో వాళ్ళు దారి తప్పి ప్లస్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆయన పాకిస్తాన్లో దిగవలసి వచ్చింది పారా ద్వారా. సో అలా కాకుండా వాళ్ళని సురక్షితంగా చేర్చడము, మన ఏరియాలోనే వాళ్ళు విమానంలోని నడపడము వాళ్ళు చేయగలిగే ఆఫీసు మాది. Good afternoon to all. My name is Masa Narendra. I am studying in ZPHS Narandrapet. నేను స్కైలాబ్స్ అన్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు ఆర్మీలోకి చేరిన మొదటి రోజున మీకు గుర్తుకుందా? 1998లో నేను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయినాను. మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కార్గిల్లోనే వెళ్ళాను. కార్గిల్లో వెళ్ళినప్పుడు మాది ఇంజనీరింగ్ గ్రూప్ కాబట్టి అక్కడ ఉన్న సివిల్ అడ్మినిస్ట్రేషన్ అకామిడేషన్లో మాది జరిగింది. దాంతోపాటు మాకున్న ట్రైనింగ్ ఏంటిదంటే మైన్స్ ట్రైనింగ్, బ్రిడ్జింగ్ ట్రైనింగ్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి. నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి నేషనల్ లెవెల్లో నేను బాక్సింగ్ టీంలో గోల్డ్ మెడల్ కూడా సాధించినాను. మైసూర్లో మన అబ్దుల్ కలాం గారు ఏదైతే ఏర్పాటు చేసిండో టాస్క్ ఫోర్స్, ఈరోజు మిసైల్ మెన్గా పనిచేస్తున్న అక్కడ ఒక చిన్న ప్లాంట్ ఉండేది, దానిలో కూడా కమాండో మానిటర్గా దానిలో డ్యూటీ చేయడం నాకు ఒక టైం దొరికింది. దానిలో 2 సంవత్సరాలు ట్రైన్ చేసి వచ్చాను. ముఖ్యంగా మా డ్యూటీ చేస్తున్న టైంలో వెపన్స్ ఎలా ఉంటాయి, దాంతోపాటు మన మానసిక శక్తి ఎలా ఉండాలి, మన ఫిజికల్ ట్రైన్ ఎలా ఉండాలి అనే దాని మీద మీకు ఒక చిన్న అది చెప్తాను. చిన్నప్పటి నుండి మనం నార్మల్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుని ఉంటాం. మనం ఎక్కడైతే ఉంటామో మన పరిసరాలను ఒకే విధంగా చూసి మన మానసిక శక్తిని అది చేసుకుంటుండాలి. ఆర్మీలో జాయిన్ కావాలనే సంకల్పం ఒకటే ఉండేది, కానీ అక్కడ పోయిన తర్వాత మన స్ట్రెంగ్త్ ఏంటిదంటే చదువు. ఆ చదువుని ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అంత బెటర్. అందులో నుంచి ఒక భాగంగా ఒక విషయం చెప్పదలుచుకున్నది అంటే యాటిట్యూడ్ దాని మీద 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. సచిన్ టెండూల్కర్ మీ అందరికి తెలుసు అనుకుంటా, వినోద్ కాంబ్లీ తెలియదు. ఒకేసారి ఒకే గురువు దగ్గర వాళ్ళిద్దరు క్రికెట్ దానిలో బెస్ట్ బ్యాట్స్మెన్స్ వాళ్ళిద్దరు. ఒక గురువు వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు వినోద్ కాంబ్లీ అందరికంటే ముందు మన దేశానికి డబుల్ సెంచరీ అలాంటివి చేయడం జరిగింది. అలాంటి 1990స్లో డబుల్ సెంచరీ సాధించిన వాడు వినోద్ కాంబ్లీ. అదే టీంలో ఉన్న సచిన్ టెండూల్కర్ చిన్న చిన్నగా ఎదిగి మన దేశానికి ఎన్నో సేవలు అందించిండు. వినోద్ కాంబ్లీ కూడా దానికంటే మంచి బ్యాట్స్మెన్, మంచి ఫీల్డ్లో కానీ బ్యాటింగ్లో కానీ మంచి అవగాహన ఉన్నవాడు. తన యాటిట్యూడ్ వల్ల ఆయన మంచి దేశానికి కానీ అతనికి మంచి పేరు రాలేదు. టెండూల్కర్ మాత్రం అతని సభ్యత, గురువు పట్ల గౌరవం, దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండి అతను చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగింది. అట్లా మన యాటిట్యూడ్ను మనం ఎక్కడ ఉన్నాం అనేది కాకుండా, మనం ఏ స్కూల్లో చదువుతున్నాం అనేది కాకుండా, మన సంకల్పంతో పాటు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా యాటిట్యూడ్గా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు నాకంటే మైక్లో మాట్లాడుతూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఆ విషయం పట్ల మీరు అందరు సపోర్ట్ కొట్టాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద మనకు ఫస్ట్ అవగాహన ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. My name is K. Rachana. I am studying 10th class in ZPHS Narandraupet. ఈరోజు నేను సైనికులను కలిసినందుకు చాలా గర్వపడుతున్నాను, అలాగే సంతోషపడుతున్నాను. సైనికులందరికీ నా యొక్క వందనాలు. నేను
మారబోయిన రేగయ్య సార్ గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, మీరు గన్స్కి లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ణయించడం అత్యంత కీలకమైన బాధ్యతగా తీసుకుంటారని మేము విన్నాం. అట్లాంటప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి సార్? నేను 1987లో ఆర్మీలో జాయిన్ అయినాను. నా ర్యాంక్ వచ్చేసి నాయక్. నా ట్రేడ్ వచ్చేసి ఆర్టిలరీ సర్వేయర్. ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి డెహ్రాడూన్లో చేశాను. తర్వాత సిలిగుడిలో చేశాను, పఠాన్కోట్లో చేశాను. తర్వాత లాస్ట్ రజోరీ 25 ఆర్టీ బ్రిగేడ్లో కూడా చేశాను. ఆ టైంలో కార్గిల్ వార్లో నాది నసేరా సెక్టర్లో కేరీలో డిప్లాయిడ్. అప్పటి అనుభవాలు మీకు కొన్ని చెప్పదలుచుకున్నాను. మా ట్రేడ్కి సంబంధించిందంటే మేము సర్వేయర్ అంటే ఇప్పుడు ఓపీ విజయ్లో మీడియం రెజిమెంట్ గన్లు ఉంటాయి, ప్లస్ ఫీల్డ్ గన్స్ ఉంటాయి, లైట్ గన్స్ ఉంటాయి. వాటి గురించి మేము సర్వే చేయాలి, టార్గెషన్ ఫిక్సేషన్ చేయాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటిదంటే ట్రయాంగిల్ ద్వారా లేదా టేపింగ్ ద్వారా లేదా రిడక్షన్ టు సెంటర్ మ్యాప్ సపోర్ట్ ద్వారా వీటి మాధ్యమాలలో మనం టార్గెట్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామనుకోండి, మనము పాకిస్తాన్లో ఏదన్నా మషూర్ పాయింట్ను వాళ్ళ మ్యాప్ ఉంటే మనం ఫిక్స్ చేయొచ్చు మా సర్వే ప్రాసెస్ ప్రకారం. దానికి కొన్ని రకాల ప్రాసెస్ ఉంటాయి, రిడక్షన్ టు సెంటర్, ఇంటర్సెక్షన్, అవి దాని ద్వారా మనము ఫిక్స్ చేయొచ్చు ఏది. కానీ ఇప్పుడు ఇడున్నా అనుకోండి, హైదరాబాద్లో ఏదన్నా మషూర్ పాయింట్ ఉంటే దాన్ని ఆ విధంగా వేయచ్చు. ఇప్పుడు దాని రేఖాంశాలు కానీ అక్షాంశాలు కానీ సూర్యుని నుంచి బేరింగ్ తీసుకొని దాని హైటు సముద్రం లెవెల్ నుంచి మా ఆర్టిలరీ సర్వేయర్ అనే వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మా దగ్గర రకరకాల అటువంటి డీజీ కోరా, జీపీఎస్ అటువంటి ఎక్విప్మెంట్లు ఉంటాయి. వాటి ద్వారా కూడా ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఆర్టిలరీ గన్ మిసైల్ ఉందనుకోండి, మీడియం గన్ ఉందనుకోండి, దాని ఒకవేళ టార్గెట్ని ఇటు చేయాలంటే దానికి సరైన నిర్దేశకత ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ దాని మీద టార్గెట్ మీద పడాలంటే మా సర్వేయర్ ఎంతో అవసరం. టార్గెట్ గోల పోయింది అనుకోండి, పైకి దాని విండ్ స్పీడు, అక్కడి ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీదికి ఎంత అయితే వెళ్తుందో అది దాని విండ్ డైరెక్షన్, విండ్ స్పీడు, హ్యూమిడిటీ, ఇవన్నిటికీ కరెక్షన్ మేమే చేస్తాం డీజీ కోర దగ్గర. దాని త్రూ ఇప్పుడు పైనకు పోయిన కొద్దీ మన విండ్ డైరెక్షన్ వేరే ఉంటుంది, హ్యూమిడిటీ వేరే ఉంటుంది. ఇవన్నీ రకరకాలు. వాటిని దృష్టిలో పెట్టుకొని మేము గన్ కరెక్షన్కు టార్గెట్ ఇటు కావడానికి మేము సర్వే చేస్తాము, టార్గెట్ను ఫిక్స్ చేస్తాం. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. మా దగ్గర రిడార్స్ ఉంటాయి. ఆ రిడార్స్లో కూడా మేమే పని చేయాలి. లైన్ ఆఫ్ కంట్రోల్లో కానీ ఎక్కడ కానీ ఏమన్నా మూమెంట్ వస్తే రిడార్ త్రూ మేము ఫిక్సేషన్ చేయాలి. ఎందుకంటే రేఖాంశాలు అక్కడ ఏమేమి ఎటువంటి పెద్ద వెహికల్ మూమెంట్ అవుతున్నాయా, ఎన్ని వస్తున్నాయి, మ్యాప్ మీద మేము అది ట్రేస్ చేయాలి. ట్రేస్ చేసి వాటి ఈస్టింగ్, నార్తింగ్, అదే రేఖాంశాలు, ఉత్తరాంశాలు, సూర్యుని నుంచి బేరింగ్, దాని హైట్ ఎంత ఉంది, ఇవన్నీ మేము టార్గెట్ అవన్నీ రికార్డ్ చేసుకుంటాం అన్నట్టు. ఆర్టిలరీలో మేము ఇన్ఫంట్రీకి మోరల్ సపోర్ట్గా మేము ఫైర్ చేస్తాము. దాని నుంచి వాళ్ళు ముందుకు అడ్వాన్స్ అవుతారు. మై నేమ్ ఇస్ డి భాస్కర్. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ నారాయణపేట్. నేను ఇప్పుడు అంబటి చంద్రబాబు సార్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఒక సైనికుని డెడ్ బాడీ ఆయన కుటుంబానికి తీసుకునేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు మర్చిపోయిన సంఘటన ఏదైనా ఎదురైందా? పంజాబ్ రాష్ట్రంలో నాకు అక్కడ పోస్టింగ్ పోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాతనే కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయింది. కార్గిల్ మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వాళ్ళ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు వచ్చి మన దేశం మీద మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించుకుంటే మన దేశ సైనికులు ఏం చేయాలి? పోరాడాలి. అప్పుడు మన దేశం, భారతదేశం ప్రధానమంత్రి వాళ్ళందరూ డిసిజన్ తీసుకున్న తర్వాత మన దేశం కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయింది. కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయినాక సైనికులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు, ఎవరు ఎక్కడున్నా కూడా అందరికి వీధులలో జాయిన్ కావాలని. మేము కూడా అప్పుడు అక్కడనే ఉన్నాం. అక్కడ ఉండి నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, పఠాన్కోట్లో ఎయిర్ బేస్ ఉంటుంది. అక్కడ మాకు ఇచ్చిన టాస్క్ సైనికులు ఎవరైతే చనిపోయారో ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులను నాకు ఇచ్చిన టాస్క్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నార్మల్గా జరిగే కార్యక్రమాలు అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ చేసేసి 15 నుంచి 20 డెడ్ బాడీస్, మన దేశ సైనికుల డెడ్ బాడీస్ తీసుకుపోయి వాళ్ళందరికీ అది చేసి వచ్చినాం. అది నా ఎక్స్పీరియన్స్. అట్లే ఎట్లుంటుంది అంటే, ఒక
ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అది దేశానికి వాళ్ళు అసూలు బాసిరంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి మీరు, అందరికి తెలుసు కూడా. రెండవది ఏంటంటే అమ్మాయిలు ఈ రోజులలో అబ్బాయిలతో కొని ఈక్వల్గా కాదు అంతకంటే ఎక్కువ మీరు ఎదగాలి. ఇప్పుడు సునీత విలియమ్స్ గురించి మీకు తెలుసు కదా, ఏడికి పోయింది ఆమె సునీత విలియమ్స్? ఒక స్పేస్ స్టేషన్ తయారు చేసిరు. ఆమె అక్కడ ఎన్ని రోజులు ఉందో మీ అందరికి తెలుసు కదా. అట్లా కూడా మీరు కూడా అన్ని రంగాలలో అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఈక్వల్గా ఎదగాలి, మంచి భవిష్యత్తు దేశానికి మీరు కూడా పాలు పంచుకోవాలి అని కోరుకుంటున్నా. మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరు పెద్దలు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నారు. మేమే ప్రైవేట్ స్కూల్లో చదువుకుని ఉద్యోగాలు రాలే. అంటే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది. మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో అంత టాలెంట్, ఒక్కొక్కరు కాన్ఫిడెన్స్ లెవెల్ మన ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలకు లేదు. మీరు అనుకుంటుండొచ్చు వాళ్ళు లక్షల ఫీజులు కట్టి వాళ్ళు అక్కడ బాగా చదువుకుంటున్నారు అంటే అది పొరపాటు. అది నేను చూసినా ఇప్పుడు ఒక్కొక్కరు క్వశ్చన్ అడుగుతుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే వాళ్ళకంటే బ్రహ్మాండంగా ఉంది. మీరు ఎప్పుడు కూడా వాళ్ళకు తక్కువ కాదు. మీకు ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నా. మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ ఉంది. ఇటువంటి కార్యక్రమంలో మా ద్వారా మీకు ఇన్స్పిరేషన్ దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మన VS6 ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నేను శ్రీనివాస్ సార్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, మీరు సైన్యంలో నేర్చుకున్న విలువలు ఇప్పుడు మీ జీవితంలో ఎలా ఉపయోగపడుతున్నాయి సార్? అబ్బాయి చాలా బ్రహ్మాండమైన ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న అడిగినందుకు కాదు, దాంట్లో బాగా లోతైన ప్రశ్న ఇది. సైన్యంలో పనిచేసి వచ్చిన తర్వాత ఆ అనుభవం మీకు ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుందని అడుగుతున్నాడు ఆయన. వాస్తవానికి సైన్యంలో ఒక సామెత ఉంటుంది, వన్స్ సోల్జర్ ఈజ్ ఆల్వేస్ సోల్జర్. అంటే ఒక్కసారి మనం సైనికులుగా పనిచేసినామంటే చచ్చిపోయే వరకు కూడా మనం సైనికులమే. రిటైర్ అయినాక కూడా సోల్జర్గా ఎందుకు ఉండగలుగుతున్నాం అంటే ఆ సైనికులకు ఇచ్చే శిక్షణ అటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇప్పుడు మేము వేదిక మీద ఉన్న ఒక 5-6 మాజీ సైనికులం ఉన్నాం. మేము ఇంజనీర్లం కాకపోవచ్చు, డాక్టర్లం కాకపోవచ్చు, కానీ నార్మల్ పౌర సమాజంలో మేము ఒకసారి సైనికునిగా శిక్షణ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ లైఫ్ ఏదైతే గడుపుతామో మన చుట్టూ ఉన్న సమాజంలో అందరికంటే బెటర్గా మేము భావించుకుంటాము. అందుకే ఒకసారి ఆ సైనిక శిక్షణ తీసుకున్నారంటే వాళ్ళ జీవితం అంతా ఒక రకమైన క్రమశిక్షణతో మెలుగుతుంది. మన ప్రధానోపాధ్యాయులు నాగరాజు సార్ ఒక మాట అన్నారు, కొన్ని ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఈ సైనిక శిక్షణ కంపల్సరీ. మన దేశంలో అది సాధ్యం అవ్వట్లేదు. ఎందుకనంటే మన దేశం చాలా పెద్ద దేశము, కోట్లలో ఉన్న ప్రజానికము. సో అంతమందికి శిక్షణ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఈ NCC క్యాంపులు, NSS క్యాంపులు ఎందుకు నిర్వహిస్తారంటే మినిమము అందరి పౌరులకు కొద్ది గొప్ప ఈ సైనిక శిక్షణ రావాలి. వస్తే వాళ్ళు భారత పౌరులుగా ఎంత మంచి ఎదుగుతారంటే దానివల్ల ఈ దేశం ఎంత అభివృద్ధి పొందుతుందో ఆలోచించే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపడుతుంటాయి. అందుకని మీరు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, మీకు అవకాశం వస్తే NCCలో జాయిన్ కాండి. అందరూ సైన్యంలో పనిచేయలేకపోవచ్చు, మినిమం NCC లాంటి క్యాడెట్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు కూడా ఈ రక్షణ వ్యవస్థలో వచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, దాని ద్వారా మీరు నేర్చుకునే మెలకువలు ఎట్లా ఉంటాయి, లైఫ్ స్కిల్స్ ఎట్లా ఉంటాయి అనేది అవగాహన అవుతుంది. ఒకసారి సైనిక శిక్షణ తీసుకున్న తర్వాత మన జీవితాంతం మనం సైనికులుగానే ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon to all. My name is Emlina Shri and I am from 10th class. Today I am feeling very happy and proud to see you all, and I would never thought that I see Indian Army officers, Navy officers and Air Force officers. నా ప్రశ్న అంబటి చంద్రమౌళి సార్ గారికి. మీ ముందే ఒక సైనికుడు వీరమరణం పొందినప్పుడు మీకు భయం అనిపించిందా? భయం ఏం అనిపించలేదమ్మా, బాధ అనిపించింది. సైనికుడు భయపడితే మనం విధులు నిర్వహించలేం కదా, అందుకే భయం ఏమవ్వలే. నేను మానేటి కిషన్ రెడ్డి సార్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, మీరు దేశ రక్షణకు చేసిన సేవలు గుర్తుకొచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చెయ్యి పోకముందుకు ఎంత హ్యాపీగా పనిచేసినో సైన్యంలో, చెయ్యి పోయిన తర్వాత అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు సంతోషంతో పనిచేశాను నేను. ఆల్రెడీ నన్ను చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మీరు కూడా ఇలాంటి చిన్న ఏమన్నా పొరపాట్లు జరిగినా ఏమన్నా అయినప్పుడు చింతించకండి, దానికంటే ఎక్కువ కృషి చేసి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. పిల్లలు అడుగుతున్న ప్రశ్నలు పంతులకు కూడా ఏం చేస్తున్నాయి, పంతులకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. మీ ప్రధాన ఉపాధ్యాయులు గారు తాము కూడా ఒక ప్రశ్న అడుగుతామన్నారు. నాగరాజు గారు. రిటైర్డ్ ఆర్మీ అధికారులందరికీ నమస్కారం సార్. నేను అడగబోయే ప్రశ్న మిలిటరీకి సంబంధించి సార్, పదార్థ దళానికి సంబంధించి మానేటి కిషన్ సార్ రెడ్డి గారికి
అదేవిధంగా ఐలేని స్కైలప్ సార్ గారికి, అదేవిధంగా అంబడి చంద్రమౌళి సార్ గారికి. సార్ మీకు అడగాల్సిన ప్రశ్న సార్, మన దేశంలో మీరు వివిధ ప్రాంతాల్లో మీరు పనిచేసింది సార్, అయితే అందులో మీకు బాగా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న ప్రాంతం ఏది? థ్యాంక్ యూ సార్, చాలా మంచి ప్రశ్న వేసారు. మేము మర్చిపోయిన మా సర్వీస్లో మర్చిపోయిన విషయాలు మళ్ళొకసారి గుర్తు తెచ్చుకుని తేవడానికి మీది చాలా సంతోషకరం. 99 కార్గిల్ వార్ తర్వాత మా రెజిమెంట్ 9 ఇంజనీర్ రెజిమెంట్లో నేను పోస్టెడ్ అయినాను. దానిలో సాపర్స్ అంటారు, మాది ఇంజనీర్ సెక్షన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ లేదంటే సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ మాకు ట్రైనింగ్లో నేర్పుతారు. అందులో భాగంగా ఏరియల్ రోప్ వర్క్ ఒకటి అయింది. ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్కి ఎట్లా వెళ్ళాలి, అక్కడ ఆర్మ్స్ కానీ ఆమ్నేషన్ కానీ ఈ రేషన్ కానీ అక్కడ ఉన్న సైనికులకు రేషన్ ఎలా తీసుకెళ్ళాలి, దానిలో ఒక పోస్ట్ నుంచి ఒక పోస్ట్కి వెళ్ళాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. దానిలో ఒక చిన్న నా ఇన్సిడెంట్ చెప్తాను. నైట్ 7 గంటల సమయంలో మేము పోస్ట్ నుంచి స్టార్ట్ అయినాం. ఎక్కడ కార్గిల్ గ్రౌండ్ బేస్ నుంచి. ఆ బేస్ నుంచి పోస్ట్కి పోవడానికి కమ్సే కమ్ 5-6 గంటల టైం పడుతుంది. మన వెపన్ మనతో పాటు మన లగేజ్ అంతా తీసుకొని 99 ఎండింగ్ 2000 ఆ టైంలో మా నార్మల్ బేస్ నుంచి ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్స్ అవుతాయో అక్కడి నుంచి ఆ పోస్ట్ పోవడానికి సాయంత్రం ఈవినింగ్ 7 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4 గంటలకు చేరుకున్నాం. అంతసేపు మేము నడుచుకుంటూ ఒక పోస్టు అంటూ ఆ పోస్టులన్నీ ఎక్కుకుంటూ ఆ పోస్ట్కి వెళ్ళినాం. ఆ పోస్ట్లో వెళ్తుంటే అక్కడ బర్ఫు 30 ఫీట్స్ ఐస్ ఆ పోస్ట్లో ఉండేది 30 ఫీట్. మేము అక్కడ మాకు వాటర్ ఉండదు, ఏముండదు, అదే బర్ఫ్ తీసుకోవాలి, వేడి చేసుకోవాలి, నీళ్ళు వేసుకోవాలి, అవే నీళ్ళు తాగాలి, అన్నిటికీ అదే ఉపయోగించుకోవాలి. మేము కాదు, మాతో పాటు ఉన్న కమ్సే కమ్ ఒక 100 మంది సైనికులు ఉంటారు, వాళ్ళతో పాటు మేము. మాది ఇంజనీర్ సెక్షన్ కాబట్టి ఒక పోస్ట్ నుంచి ఇంకొక పోస్టుకు రేషన్, ఆర్మ్స్, ఆమ్నేషన్, అక్కడ కావాల్సిన సౌకర్యాలను ఈ ఏరియల్ రూప్ నుంచే వర్క్ చేయాలి. ఆ వర్క్లో మేము చేసిన 45 డేస్లో ఈ పోస్ట్ నుంచి ఆ పోస్ట్ చేసినాము. ఆ కార్గిల్ వార్లో ఎక్కడైతే వార్ జరుగుతున్నదో పైనుంచి ఎయిర్ డిఫెన్స్లో బాంబులు పేలుతుంటాయి, దానివల్ల షిల్లింగ్ ఏర్పాటు అవుతుంది అనమాట. అందులో ఈ ఏరియల్ రోప్ కట్ అయ్యి వైర్స్ అన్నీ డౌన్లో పడిపోయినాయి. ఆ లోయలోకి వెళ్ళి ఆ వైర్స్ తీసుకొచ్చి SWR వైర్స్ తీసుకొచ్చి వీటిని మళ్ళీ జాయింట్ చేసేసి యథావిధిగా ఆ పోస్టుకు రేషన్, ఆర్మ్స్, ఆమ్నేషన్ చేయడంలో మేము ఒక 8 మంది వర్క్ చేసినాము. ఈ ప్రతిరోజు ఏదో పుల్వామా, అమర్నాథ్ టెంపుల్ ఈ ఏరియాలో జరుగుతుంది. ప్రతిరోజు మిలిటెంట్ యాక్టివిటీస్ రోజు జరుగుతూనే ఉంటాయి అక్కడ. ఎవ్రీ డే నెత్తి మీద అది ఉండాలి, AK-47 సైడ్లో ఉంటుంది, దాంతోపాటు వెళ్ళడం రోడ్డు మీద ఉండాలి. రోడ్డు మీదనే మార్నింగ్ నుంచి ఆ కాన్వాయ్ పోయేంత వరకు అక్కడనే మా డ్యూటీస్ ఉంటాయి. మా సర్వీస్లో చెప్పుకోదగ్గ సంతోషమైన అనేదానికంటే కష్టాలే ఎక్కువ ఉన్నాయి, అందుకే అవి మర్చిపోయినాము. సంతోషంగా ఉన్నాయంటే పూణేలో ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక మంచి అది జరిగింది. పూణేలోనే మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది, దానిలో ఆడమ్ స్టాఫ్గా ఉన్నాను. అక్కడ పీస్ఫుల్ సర్వీస్. గర్ల్స్ మీకు ఇంకొకటి ఆర్మీలో జాయిన్ కావాలంటే MNS అనే ఒక సర్వీస్ ఉంటుంది. MNS ఆర్మీ మెడికల్ కోర్స్లో నర్సింగ్ దానిలో ఉంటాయి. ఇంటర్ అయిపోయిన తర్వాత బైపీసీ తీసుకుని ఉంటే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. మీరు కూడా దేశాన్ని చేయడానికి చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే సార్ దగ్గర మా నంబర్ తీసుకోండి, మీకు కొన్ని ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ఎలా వెళ్ళాలి దాని గురించి మేము చెప్తాం. Good morning to all. My name is Venla. I am studying in 10th class. I am from ZPHS Naranropet. నేను గిరి శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేవీలో పనిచేయడం అంటే చాలా ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి. అనుభవాల్లో మీరు ఎక్కువగా గుర్తించుకునేది ఏమైనా ఉన్నాయా సార్? సముద్ర ప్రాంతాలు ఉన్న వాళ్ళకు ఎక్కువ నేవీ గురించి కొంత అవగాహన ఉంటుంది. సో మొట్టమొదటి నేను జాయిన్ అయినప్పుడు నిజంగా నాకు కూడా ఒక రకమైన ఉత్సాహం ఉండింది. ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేవీలో బాగా అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే మాకు మా యూనిఫామ్. అట్లా నేవీ యూనిఫామే కాకుండా ఆ లైఫ్ కూడా కొంత డిఫరెంట్ లైఫ్ ఉంటుంది. రోజుల తరబడి, నెలల తరబడి సముద్రం మధ్యలో తిరగడము. సముద్రము ఒకసారి ఎట్లా ఉంటుందంటే మేము కొన్ని రోజుల పాటు మనకు ఈ నేల కనపడది. ఎంతసేపు మేము మా షిప్లో మేము బయటకు వచ్చి చూస్తే మొత్తం నీళ్ళు. తర్వాత సముద్రమే కాదు, దిక్కులు కూడా ఉండవు. ఇప్పుడు మనం ఏదైతే తూర్పు, దక్షిణం, ఉత్తరం, పడమరం అంటున్నామో ఎందుకంటున్నాం అంటే మనం ఒక స్థిరంగా ఒక దగ్గర ఉంటున్నాం కాబట్టి ఇటువైపు చూస్తే తూర్పు అని, ఇటువైపు చూస్తే పడమర అని ఇట్లా తెలుస్తుంది. షిప్ తిరుగుతున్నప్పుడు స్థిరంగా ఉండము మనం. అప్పుడే తూర్పు ఇటువైపు కనపడుతుంది, మళ్ళీ అప్పుడే మనం ఇటు తిరిగి చూసేసరికి ఇటువైపు అవుతుంది. సో మనం ఏ దిక్కున్నాం అనే దాన్ని బట్టి ఆ తూర్పు పడమరలు ఉంటాయి. ఈ సూర్యుడు చూసుకోవడము లేదా చంద్రుడిని చూసుకోవడము, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడము. మార్నింగ్ టైంలో అయితే సూర్యుడు ఇటువైపు ఉంటాడు కాబట్టి ఇది తూర్పు అని అర్థమవుతుంది అన్నట్టు, అంతే అర్థం చేసుకోవాలి అట్లా.
సో ఇలాంటి వింత వింత అనుభవాలు ఉంటాయి. దాని తర్వాత మనకు షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రకమైన వికారాలు ఉంటాయి. ఆ షిప్పు ప్రయాణానికి సముద్ర ప్రయాణానికి అలవాటు పడడము అదొక పెద్ద టాస్క్. సముద్ర ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆరోగ్యం బాగా చాలా వరకు దెబ్బతింటుంది ఆ సముద్రం వాతావరణానికి. సో వీటన్నిటిని తట్టుకొని ఉద్యోగం చేయడం అనేది ఒక మంచి ఛాలెంజింగ్ టాస్క్. అందుకే సైన్యంలో ఏమంటారంటే వి లివ్ బై ఛాన్స్, వి డై బై చాయిస్ అంటారు. దీని మీనింగ్ ఏంటంటే వి లివ్ బై ఛాన్స్ అంటే బతికితే బతుకుతాం, కానీ వి డై బై చాయిస్, మేము కోరుకొని చావడానికి సిద్ధపడతాం. సో ఇది సోల్జర్ లైఫ్ అంటే. మై నేమ్ ఈస్ ప్రభు చరణ్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ నారాయణరావుపేట్. సార్ నేను జోజీ సార్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సోషల్ మీడియాలో పోలీసులకు ఆర్మీకి మధ్యన ఎన్నో గొడవలు జరుగుతున్నాయని రీల్స్ తరచుగా వస్తుంటాయి. అలా ఎందుకు జరుగుతున్నాయి? దాని ద్వారా మన దేశానికి చెడ్డ పేరు కూడా రావచ్చు కదా. థ్యాంక్ యూ ప్రభు చరణ్, ప్లీజ్ సిట్ డౌన్. సో చాలా మంచి క్వశ్చన్. మాలో మేమే మా చిన్న చిన్న సంఘాలలో మేమే దీని గురించి ఎక్కువ చర్చ తీసుకుంటున్నాము. అది విద్యార్థి దశకి రావడం చాలా సంతోషం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మొదటిది అవగాహన. ఒక వ్యక్తి పట్ల తోటి సమాజంలో ఉన్న వేరే అధికారులకు కానీ వేరే విభాగాలకు కానీ ఆ విభాగం పట్ల అవగాహన ఉండాలి. ఆ విభాగం పట్ల గౌరవం ఉండాలి లేదా గుర్తింపు ఉండాలి. మన ప్రాంతంలో దక్షిణ ప్రాంతంలో మొదటిగానే మన పెద్దలు చెప్పినట్లు దక్షిణ భారతదేశంలో సైనికులు తక్కువ, ఉత్తర భారతదేశంలో సైనికులు ఎక్కువ. కాబట్టి వారికి తెలుసు ఈ వ్యక్తి ఏ విభాగానికి చెందినవారు, వారిని గౌరవించాలనేది వాళ్ళకు మొదటి నుంచి ఒక పుట్టుకతోటే వచ్చిన అనుభవం. కానీ మనకు అది లేదు. కానీ దాన్ని చెయ్యాలి అంటే బహుశా ఇలాంటి అవకాశాలు కూడా వాటికి ఉపయోగపడతాయి. అది ప్రసార మాధ్యమాల ద్వారా తప్పకుండా తెలియజేయాలి. అలాగే వ్యక్తిగతంగా కూడా మనము కూడా ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా దాన్ని అదే రూపంలో పోకుండా సామరస్యంగా అధికారులకు తెలియజేస్తూ శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చు. సో ఈ విధంగా తప్పకుండా సోషల్ మీడియాని వాడి, ప్రింట్ మీడియాను వాడి, అలాగే విద్యార్థులకు తెలియజేసినట్లయితే ఈ సమస్యను మనం తొందరగా రూపుమాపవచ్చు, లేకుండా చేయవచ్చు. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు ఆరీశ్వర్. నేను జెడ్పీహెచ్ఎస్ నారాయణరావుపేటలోని 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడికి వచ్చిన సైనికులు అందరికీ వందనాలు. నేను ఐలేని స్కైలబ్రెడ్ సార్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఎలా ఉంది? యుద్ధం గెలిచినాక మీకు ఏ విధమైన గుర్తింపు లభించింది? యుద్ధం అనేది మనం ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ మేమున్న పోస్టులలో మాకు ఎలాంటి భయం లేకుండే, మాకు వచ్చిన టాస్క్ ఎలా చేయాలి, మా టాస్క్ పైనే మా ఉద్దేశం ఉండేది. అది జరిగి అక్కడ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. సమాజం పట్ల కూడా చాలా మమ్మల్ని గౌరవంగా చూస్తుంది. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు సంజన. నేను 10వ తరగతి చదువుతున్నాను. శ్రీనివాస్ సార్ని ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు కదా, దేశానికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వార్స్ వస్తే మీరు దానిలో పాల్గొనొచ్చా? నేను ఇందాక చెప్పినప్పుడు మీకు సుమారు 17 సంవత్సరాలు సర్వీస్ చేసిన అని చెప్పాను. మాకు సర్వీసు అయిపోయిన తర్వాత, మేము రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక 5 years మాకు రిజర్వ్డ్ సర్వీస్ అని ఉంటుంది. 5 years రిజర్వ్డ్ సర్వీస్ అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మమ్మల్ని పిలవచ్చు. అది మా ఏజ్ ఫ్యాక్టర్ను, తర్వాత మాకున్న ఆరోగ్య పరిస్థితులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒకవేళ మా అవసరాలు ఉన్నదంటే ప్రభుత్వం మాకు ఇన్ఫార్మ్ చేస్తుంది. తప్పకుండా ఆ సర్వీసులు మళ్ళీ మేము చేయాల్సి వస్తే గ్యారంటీ చేస్తాము. ఎందుకంటే అది మా డ్యూటీ. మేము ఆ రోజు సర్వీస్లో ఉన్నప్పుడైనా రిటైర్ అయిన తర్వాత కూడా అదే మా విధి నిర్వహణ ఉంటుంది. ఇంకా మేము యుద్ధం వచ్చినప్పుడు జనరల్గా మాజీ సైనికులు చాలా వరకు రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా రకరకాల సైన్యానికి సాలిడారిటీ తెలపడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా కూడా మేము డైరెక్ట్ యుద్ధంలో కాకపోయినా సరే పరోక్షంగానైనా యుద్ధంలో పాల్గొంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మీలో యుద్ధం జరిగినప్పుడు మీకు గాయాలైనప్పుడు మీ హాస్పిటల్స్లో ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది? నాకు గాయాలైనప్పుడు అసలు రియల్గా గాయాలు నొప్పులు ఉంటాయి, అందరికీ ఉంటాయి. చిన్న ముళ్ళు గుచ్చితేనే ఎంతో నొప్పి ఉంటుంది. అలాంటిది నా చేయి పోయినప్పుడు నేను చాలా బాధ అనుభవించాను. కానీ అక్కడ జరిగిన ట్రీట్మెంటు అసలు మీకు అసలు ఆ గాయాలు అయినట్టు కూడా తెలియదు, మర్చిపోతారు. రియల్గా చెప్పాలంటే నేను నా దెబ్బ తాకినప్పుడు
2 నెలల 10 రోజుల వరకు మా ఇంట్లో కూడా తెలపలేదండి. మీరు నమ్ముతారా? ఆర్మీ వాళ్ళే మొత్తం నన్ను చూసుకున్నారు. మీకు ఎక్కడ ఇలాంటి సర్వీస్ దొరకదు. ఆర్మీ హాస్పిటల్స్ ఆ సర్వీస్ ట్రీట్మెంట్ అనేది అసలు మీకు బయట ఎక్కడ దొరకదని చెప్పాలి సార్. నేను మానిటి కిషన్ రెడ్డి సార్ గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మాలాంటి విద్యార్థులకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు చెప్పగలరా? మీ గురువులు ఏది చెప్తున్నారో అది ఫాలో అవ్వండి. మంచిగా చదువుకోండి. ఇంటికి పోయిన తర్వాత మీ తల్లిదండ్రులు ఏది చెప్తారో ఏ పని చెప్పినా కూడా చేయండి. దాంట్లో నేను చేయను, హోంవర్క్ ఉంది అదేం చెప్పకండి. క్రమశిక్షణ అనేది అక్కడి నుంచే వస్తుంది. మీ చిన్న చిన్నవి పాటిస్తూ పోండి. దానంతట అదే మీకు క్రమశిక్షణ వస్తుంది. దానివల్ల మీకు స్టడీ కూడా బాగా వస్తుంది. జోజీ సార్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బేస్ ఆపరేషన్లో 24 గంటలు పనిచేస్తారు, మీ బాధ్యతనే నిర్వహిస్తుంటారు కదా, మీకు ఎంతో ఒత్తిడి కలుగుతుంది కదా, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలరు? సో అంటే నేను సజావుగా పని చేయాలి అంటే నాకు ఎవరు తోడుంటారు అనేది భాగం. ఓకే, సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే కార్గిల్ సందర్భంలో నేను మీకు ముందు చెప్పినట్లు నాకు ఏప్రిల్లో ఉత్తర్లై నుంచి అంటే రాజస్థాన్ నుంచి తమిళనాడు కోయంబత్తూరుకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ పరిస్థితులు మారిపోయినందువల్ల నన్ను అక్కడి నుంచి పంపలేదు. సో నేను ఏమనుకున్నానంటే నాకు ట్రాన్స్ఫర్ అయింది, మా పిల్లలు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, వాళ్ళని చివరిసారిగా రాజస్థాన్లో చాలా ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి, గుళ్ళు, ఎడారులు, చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయి. వాటిని చూడడానికి మీరు చివరిసారిగా రండి, అందరం చూసి ఒకేసారి లగేజ్తో పోదామని నేను పిలిపించుకున్నాను. సో నాకు అర్ధరాత్రి మా స్టేషన్ కమాండర్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే ఒక మెసెంజర్ వచ్చి చెప్పాడు, పరిస్థితి బాగలేదు, ఇమీడియట్గా మీరు ఆఫీస్కి రావాలి అని, మీకు సెలవులు ఉన్నాయి కానీ మీరు ఆఫీస్కి రావాలని నాకు వచ్చింది సమాచారం. సో నేను వెంటనే వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత దాదాపు 72 గంటలు నేను మా పిల్లల దగ్గరికి ఇంటికి వెళ్ళలేదు. అటువైపు నివాస స్థలము, ఇటువైపు టెక్నికల్ ఏరియా, అంత దగ్గరలో ఉన్నా కూడా నేను వాళ్ళను చూడడానికి వాళ్ళకి ఏమున్నాయి, ఎందుకంటే రాత్రే వచ్చినాము, వాళ్ళకి ఏ వస్తువులు ఉన్నాయి ఏమున్నాయి అనేది మేమేం చూసుకోలేదు, రాత్రికి తిని పడుకున్నాం అంతే. సో కాకపోతే మాకు పని చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళకు ఎలాంటి లోపాలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. సైన్యంలో పనిచేసే వాళ్ళకు ఏ వస్తువు కావాలన్నది అది సిద్ధంగా ఉంటుంది. అలాగే మా కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళే అదొక టీం ఉంటుంది. వాళ్ళని ఎవరు చూసుకుంటారు, నేను అక్కడికి పోవాలి అని మనం చేయని అవసరం లేదు. వాళ్ళని ఎవరు చూసుకుంటారు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనేది అది భగవంతుడికి వదిలివేసి నిశ్చింతంగా మేము పని చేయగలుగుతాం. సో అది ఆ ధైర్యం అన్నది పెద్దలు చెప్పినట్లు ఆ శిక్షణలోనే ఉంటుంది మాకు. Good afternoon everyone. My name is K. Varshita. I am from 10th class in ZPHS Narayan Ropet. నేను అంబటి చంద్రమౌళి సార్ గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాము. మీరు మాకు చెప్పదలిచిన ముఖ్యమైన మీ జీవిత పాఠం చెప్పగలరా? మీరందరూ ఆర్మీకి చేరాలంటే మీరు శారీరకంగా, మానసికంగా ఇప్పటి నుంచే రెడీగా ఉండాలా, తయారవ్వాలి. తయారవుతూనే మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోకి రాగలుగుతారు. మళ్ళీ ఆర్మీలో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్మీలో ట్రైనింగ్ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 6 months ట్రైనింగ్ ఉంటుంది. 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వివిధ మన దేశంలో వివిధ ప్రదేశాలలో, రాష్ట్రాలకు అక్కడికి విధులు నిర్వహించడానికి పోస్టింగ్ పంపిస్తారు. అక్కడికి పంపించిన తర్వాత ఎవ్రీ ఒక 2-3 years తర్వాత మీకు మళ్ళీ స్థానచలనం అనేది జరుగుతుంది. అది ప్రతి ఒక్క సోల్జర్కు, ప్రతి ఒక్క సైనికునికి అది కంపల్సరీ. ఒకటే ప్లేస్లో ఎక్కడ ఉంచరు. అన్ని ప్రదేశాలు, మన దేశ భౌగోళిక స్థితులు ఎట్లుంటాయంటే ఒక దగ్గర ఎడారి ఉంటుంది, ఒక దగ్గర మంచు ఉంటుంది, ఒక దగ్గర సముద్రం ఉంటుంది, ఒక దగ్గర పీఠభూములు ఉంటాయి. అంతా మన దేశం ఎంత వెరైటీ ఉంటుందంటే అన్ని ప్రపంచంలో ఏ దేశంకు లేని భౌగోళిక స్థితులు మన దేశంలో ఉంటాయి. అటువంటప్పుడు ఆ అన్ని ప్రదేశాలలో ప్రతి సైనికుడు పనిచేయాల్సి వస్తుంది. ఆ విధంగానే మనకు అట్లా ట్రైనింగ్ ఇస్తారు. అట్లే మేము ట్రైనింగ్ చేసి సుమారుగా ఒక 24 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి పదవి విరమణ తీసుకున్నాం. థ్యాంక్ యూ. Good afternoon everyone. My name is T. Bhavani. I am from 10th class in ZPHS Narayan Ropet School.
నేను మారబోయిన రేగయ్య గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ కుటుంబాన్ని విడిచి ఆర్మీలోకి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీతో ఏం చెప్తారు? అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్? ఆర్మీలో సర్వీస్ చేసినప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళు బాధపడుతుంటారు. మేము బాధపడేంత అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మా విధులు మేము నిర్వహించాలి కాబట్టి మాకేం బాధగా ఉండదు. అక్కడికి పోయి సక్రమంగా మా డ్యూటీలు చేయాలనేది ఉంటుంది మా మనసులో. శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు వెన్నెల. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను గిరి శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు రెజిమెంట్లు అంటే ఏమిటి? 27 రెజిమెంట్ల వెనుక ఉన్న హిస్టరీ ఏంటో చెప్పగలరా సార్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కూర్చో. రెజిమెంట్ అంటే ఒక యూనిట్ అన్నమాట. అందులో 800 మంది సైనికులు ఉంటారు. ఒక కమాండింగ్ ఆఫీసర్ ఉంటాడు. 4 కంపెనీలు ఉంటాయి. 4 కంపెనీలకి 4 ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఉంటారు. దాంతోపాటు జేసీఓలు ఉంటారు. దాంతోపాటు ఎన్సీఓస్ ఉంటారు. సైనికులు ఉంటారు. ఒక యూనిట్కు సంబంధించి 800 మంది ఒకేలాగా ఒక ట్రైన్డ్ అయ్యి అక్కడ ట్రైన్డ్ సోల్జర్స్ ఉంటారు. ఓకే అమ్మా. అలాంటి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అంటే కార్గిల్ వార్ అంటే మనం ఓన్లీ కార్గిల్ ఏరియా ఒక్కదాన్నే చూస్తాం. అలా కాకుండా గుజరాత్ నుండి రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆ నుంచి శ్రీనగర్, లడాక్, పాకిస్తాన్ బార్డర్ కాకుండా చైనా బార్డర్ వరకు ఇదంతా కార్గిల్ వార్ కిందనే వస్తుంది. దీనిలో కమ్సే కమ్ 30 నుంచి 50,000 మంది సైనికులు పాల్గొన్నారు. అలా వాళ్ళకు అందరికీ ఒకేలాగా ఒక యూనిటీ రావాలంటే ఒక్కొక్క దాన్ని ఒకలాగా చూస్తారనమాట. గ్రూప్స్ అంటారు, డ్యూస్ అంటారు, బెటాలియన్స్ అంటారు, రెజిమెంట్స్ అంటారు, కంపెనీస్ అంటారు. అది ఆర్మీలో మాత్రమే ఉంటుంది. అందరినీ ఒకేలాగా చూడాలి, ఒకేలాగా అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే ఇలా మాకు సంబంధించింది రెజిమెంట్ అంటారు. మాది 9 ఇంజనీర్ రెజిమెంట్ అని మా చెప్తాం. నేను ఐలేని స్కైలబ్ రెడ్డి సార్ గారిని ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. సార్, మీరు దేశ రక్షణను మరియు మీ కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? లక్కీ ఏంటంటే మా తల్లిదండ్రులు నాకు వైఫ్గా వచ్చిన వాళ్ళు బాగా నాకు సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తు చేసినందుకు నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మిస్సెస్, నా వైఫ్, నా భార్య వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల మీ ముందు ఇలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రశ్న నేను అందరి సార్లను అడుగుతున్నాను సార్. ఇప్పుడు మాలాంటి విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఆఫ్టర్ మేము 10th తర్వాత మాకు ఒక రూట్ మ్యాప్ చెప్పండి ఆర్మీలో జాయిన్ కావడానికి. మీరు ఇప్పుడు ఆర్మీలో చేరడానికి ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ అయితే, మనం జనరల్గా ఎట్లా ప్రవర్తించాలనేది ఒకటి. దీంట్లో 2 ఉంటాయి అమ్మా. ఒకటి, మీరు ఆర్మీలో జాయిన్ కావాలన్నా, ఇప్పుడు సైన్యంలో జాయిన్ కావాలన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మున్పట్లాగా అంత ఈజీగా లేదు. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. అందుకని మీరు 10th క్లాస్కి వచ్చేసరికి మీకు మినిమం 60% అండ్ అబవ్ మార్క్స్ ఉండాలి, నెంబర్ 1. తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత దాంట్లో కూడా 60% అండ్ అబవ్ ఉండాలి. ఆర్మీలో ఎంటర్ అవ్వడానికి, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఎంటర్ అవ్వడానికి రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆఫీసర్స్ క్యాడర్లో పోవడానికి ఉన్నాయి, అదర్ క్యాడర్స్లో పోవడానికి ఉన్నాయి. కానీ దేని క్యాడర్లో పోయాలన్నా కానీ మీ ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంటు, మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం ఇంపార్టెంటు, తర్వాత చదువు, ఈ 3 ఇంపార్టెంటు. మీ వ్యసనాలు, మీ అలవాట్లు అన్నిటికంటే ఇంపార్టెంటు. ఇప్పుడు చాలా చిన్న పట్టణాల్లో కూడా, స్కూళ్ళల్లో, కాలేజీలలో, చాలా పేపర్లలో, టీవీలలో చూస్తున్నాము పిల్లలంతా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నట్టుగా. అటువంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా, ఎటువంటి చెడ్డ అలవాటు లేకుండా, ఈ స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మీ ఆటోమేటిక్గా మీ ఆరోగ్యం బాగుంటుంది, ఫిజికల్ కండిషన్ బాగుంటుంది. దాని తర్వాత మీరు బాగా చదువుకుంటే మీరు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ జాయిన్ అవ్వడానికి సులభంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మాజీ సైనికులందరికీ వందనాలు. పిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానాలు ఇచ్చి వారిని సంతృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. అక్షర జ్ఞానంతో పాటు దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుందనే విషయాలను తెలియపరిచినందుకు అందరికీ కృతజ్ఞతలు. విద్యార్థులు తమ అనుమానాలను వెలిబుచ్చినందుకు వారిని అభినందిస్తూ, మాకు సహకరించిన SSC, BPL సంస్థ వారికి కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. మరో వారం మరో కథనంతో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే. కలుద్దాం. హలో ఒకసారి అందరు లాస్ట్ క్వశ్చన్ చేసిరు కదా, ఒక స్టూడెంట్ ఎలా ఉండాలని చెప్పేసి. ఆ స్టూడెంట్ ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్, ఆ తర్వాత యూనిటీ, ఆ తర్వాత అందరి పట్ల గౌరవం, తర్వాత గురువులను పెద్దలను గౌరవించడం. దీంతో పాటు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ డిసిప్లిన్గా ఉండండి. మీరు అనుకున్నది ఎలా ఉండాలంటే, నేను ఈ టైంలో ఇది చదువుకుంటాను, మీ టైం టేబుల్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఓకే, గుడ్. ఓకే పిల్లలు, చిల్డ్రన్ లిజన్ హియర్. మన పాఠశాలకు ఎస్ఎస్సి బీపీఎల్ ఆధ్వర్యంలో ఎస్ఎక్స్ న్యూస్ వారు మనకి ఈ కార్యక్రమం రిటైర్ ఆర్మీ అధికారులతోని మనకు ఇంటర్వ్యూ, 3 రకాల ఆర్మీ ఆఫీసర్స్ వచ్చారు, అంతేనా కదా? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ నుండి వచ్చారు. వాళ్ళ అనుభవాలు వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఇప్పటిదాకా మనకు షేర్ చేసుకొని మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ దాదాపుగా సందేహాలు తెచ్చారు. మీరు జైన్ కావాలంటే ఫస్ట్ చిత్తశుద్ధి ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఫస్ట్ అది చూసుకోరు. ఎస్ఎస్సి తర్వాత, ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఆన్లైన్లో, పిల్లలు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అంత సమాచారం దొరుకుతుంది బేట. అంత సమాచారం ఎట్లా, ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి, ఏ విధంగా అది చేయాలి, మీ ఫిట్నెస్, హైట్, వెయిట్ అది కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఫిట్గా ఉండి మీరు ఆన్లైన్లో అన్నీ సెర్చ్ చేసి దాని ద్వారా మీరు ఆర్మీలో జాయిన్ కావచ్చు. ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత 16 సంవత్సరాల వరకు పిల్లలు వినండి, ఆర్మీలో 16 సంవత్సరాల తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు, స్వచ్ఛందంగా విరమణ చేయొచ్చు. ఆ తర్వాత సివిలియన్లో పర్సంటేజ్ ఉంటుంది, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉంది. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు పడితే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మనము వీళ్ళు ఎలిజిబుల్ ఉంటారా. నా అనుభవం చెప్తా, నేను హై స్కూల్లో చదివినప్పుడు బి సర్టిఫికేట్ వచ్చింది నాకు, ఇంటర్మీడియట్లో నాకు సీట్ రాలే యాక్చువల్గా. అటువంటి టైంలో నేను ఎన్సీసీలో చేరిన సర్టిఫికేట్ పెట్టాను, ఇమీడియట్లీ నాకు సీట్ ఇచ్చారు. అర్థమైందా? అంటే దీనికి రిజర్వేషన్ ఉంటుంది. మీరు కూడా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎన్సీసీలో చేరితే మీకు సి సర్టిఫికేట్ వస్తుంది. సి సర్టిఫికేట్ ద్వారా మనము ఇంకేదన్నా ఎంఎస్సీ కోర్సు కానీ ఇంకే కోర్సు చేయాలన్నా దానికి మనకు పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్లో మనం రిజర్వేషన్లో మనం అందులో చేరిపోవచ్చు. ఓకే, కాబట్టి మనకు ఇంత టైము మన పాఠశాల కోసం వెచ్చించి మీకోసం మీ సందేహాలు తీర్చడానికి వచ్చిన ఆర్మీ అధికారులు, రిటైర్ ఆర్మీ అధికారులకు, అదేవిధంగా దీన్ని కోఆర్డినేట్ చేసిన కొమరెల్లి అంజయ్ సార్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎస్ఎక్స్ న్యూస్ సంబంధించిన మొహమ్మద్ ఇంతియాజ్ గారికి, అదేవిధంగా బండోజు మహేష్ గారికి, మన పాఠశాల దీనికి మనకు వీళ్ళు ఇంటర్వ్యూ కోసం వస్తానే కానీ దీనికి మనకు కృషి చేసిన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బండోజు నరసింహాచార్య సార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, రాజారాం గారికి, అందరికీ పాఠశాల తరఫున మీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. సైనిక నీకు సలాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనమందరం ఒకసారి గట్టిగా సైనిక నీకు సలాం అందాం. సైనిక నీకు సలాం, సైనిక నీకు సలాం.